మీరు మొన్న ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులకి కనీవిని ఎరుగిన ఆధిక్యతలు వచ్చినా మీరు మాత్రం హోరాహోరీ పోరు సత్తెనపల్లిలో మీరు జరిపారు. కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధిక్యత చూస్తే ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారితో మీరు మొన్న పోటీ పడ్డారు. ఇదే కన్నా లక్ష్మీనారాయణ గారి మీద ఇవాళ మీ మీద ఎటువంటి దాడులు అయితే జరిగాయో, ఎటువంటి కుటుంబ సభ్యులను ఎట్లా భయభ్రాంతులకు గురి చేశారు, ఆయన కూడా గతంలో ఇటువంటి అనుభవాలు, చేదు సంఘటనలు ఆయన కూడా ఎదుర్కొన్నారు. కానీ ఇవాళ ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు, రాజీ పడ్డారని అంటారు. రాజీ పడని రాంబాబుగా మీ పోరాటాన్ని మీరు ఎంతవరకు కొనసాగించదలుచుకున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీరు కన్నా లక్ష్మణ గారి గురించి చెప్పారు. సరే, నేను కన్నా లక్ష్మణ గారి గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన చేయకూడని పని చేశాడు. ఆయన ఏ పార్టీలోనే జరగచ్చు, కానీ తెలుగుదేశంలో చేరకూడదు. ఎందుకంటే ఆయన హిస్టరీ ఈజ్ లైక్ దట్. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చినట్టుగానే చంద్రబాబు నాయుడు నన్ను కూడా హతమార్చడానికి ప్రయత్నం చేశాడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన తరచూ వ్యక్తం చేస్తూ ఉండేవాడు. సరే, ఆయన ఇవాటికి ఉన్నాయి విజువల్స్. కానాలి ఏంటో ఎందుకో చేరాడు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. నేను సార్ 89లో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను నిలబడగలిగాను. పదవులు లేకపోయినా లేదు, చాలాసార్లు నేను 6 సార్లు పోటీ చేసేసరికి అవును 2 సార్లు గెలిచా. అయినా నేను రాజకీయాల్లో నిలబడగలిగా. 6 సార్లు గెలిచిన వాళ్ళకన్నా ఆమె పాపులర్. సోషల్ మీడియా వల్ల కానివ్వండి, మీడియా వల్ల కానివ్వండి, వాగ్ఘాటి వల్ల కానివ్వండి, కాంట్రవర్షియల్ వల్ల నుంచి కానీ కింద పట్టడం మళ్ళీ లేగవటం, ఇవన్నీ కారణం ఒకటే, అది నా లాయల్టీ. నేను నమ్ముకున్నటువంటి నాయకుడు పక్షానే నిలబడ్డా. ఇది 89 నుంచి రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు రాజశేఖర రెడ్డి గారి వెంటే నిలబడ్డా. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెంట నిలబడ్డా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకోకుండా 67 సీట్లకి పరిమితమైనప్పుడు ఆయన వెంటే ఉన్నా, అధికారం వచ్చి 151 సీట్లు ఉన్నప్పుడు ఆయన వెంటే ఉన్నా, కేవలం 11 సీట్లు వచ్చిన మొదటి రోజు నుంచి నా కంఠాన్ని వినిపించే ప్రయత్నమే చేస్తున్నా. దిస్ ఈజ్ మై పోరాటం. దీనిలో అనేక సార్లు కింద పడ్డా, అనేక సార్లు పడగొట్టేశారు, మళ్ళా సాహసంగా లేచి నిలబడ్డా. నిలబడి నా ప్రయాణాన్ని కొనసాగిస్తా, ముక్కు సూటిగా వెళతా. మళ్ళా నన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. కుట్రలు కుతంత్రాలు జరుగుతూనే ఉంటాయి. మా పెమ్మసాని, లేకపోతే ఆంధ్రజ్యోతి, ఈనాడు, మరి TV5, లోకేష్ కుట్రలు చేస్తూ ఉంటారు. మళ్ళీ పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడో మళ్ళా పడతా, మళ్ళా లేస్తా. ఎందుకంటే నా లాయల్టీ, నా సిన్సియారిటీ రాజకీయంగా నాకు చాలా బలాన్ని ఇచ్చే అంశం. నాకు మంత్రి పదవో, లేకపోతే 2 సార్లు ఎమ్మెల్యేనో, 4 సార్లు ఓడిపోవటం ఇవి కాదు. నా లాయల్టీ, నా ప్రవర్తన ఖచ్చితంగా నాకు అండగా నిలబడుతుంది అనేటువంటి ధైర్యం ఉంది. అలాంటి కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఖచ్చితంగా నేను తుదకంటూ ఇదే పద్ధతుల్లో నిలబడతాను ఎన్ని కష్టాలు వచ్చినా. రాంబాబు గారు లాంటి ఇంటలెక్చువల్ వాయిస్లు వైకాపాలో వినిపించటం లేదు. వైకాపాకు మరింత ఇంటలెక్చువల్ బ్రెయిన్స్, ఇంటలెక్చువల్ వాయిస్లు కావాలి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మేబీ కావచ్చు. ఎందుకు అంటే ఇంటలెక్చువల్ వాయిసెస్ వెరీ ఫ్యూ వాయిసెస్. అంటే జనరల్గా సార్ శ్రీకాంత్ గారు, ఇంటలెక్చువల్స్ చాలామంది వాగ్దాటి ఉండదు. వాడంటే బ్రెయిన్ బాగా ఉపయోగిస్తారు, రాస్తారు, ఇట్లా చాలా అద్భుతంగా మాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా వ్యక్తీకరణలో అంత బాగా వ్యక్తీకరణలో వెనకబడిపోతారు. మాకంటే ఈజ్ ఏ గాడ్స్ గిఫ్ట్. మేము స్టూడెంట్ లైఫ్ నుంచి డిబేట్స్లో పాల్గొనటం, ఉపన్యాసాలు, న్యాయవాదిగా నాకు చాలా మందికి నా హిస్టరీ తెలియదు. నేను 1972 లైక్ దట్, 71, 72 ఎమర్జెన్సీకి ముందు జయాంధ్ర మూమెంట్ జరిగింది. అప్పుడు నేను 9th క్లాస్. ఐ వాజ్ ఏ స్టూడెంట్ లీడర్. నేను అమనగడ్డ. మీరు అంబటి ఆంజనేయులు గారి అబ్బాయి మాత్రమే. అప్పుడు నేను స్టూడెంట్ లీడర్ని అమనగడ్డలో. మీరు అక్కడే మీ విద్యాభ్యాసం అక్కడే. రమేష్ బాబు గారు కూడా ఎగ్జాక్ట్లీ. అప్పుడు మాకు చాలా మంది తెలియదు ఏంటంటే, కనకమేడ రవీంద్ర కుమార్ అన్నాడు, రాజ్యసభ ఎంపీ తెలుగుదేశం చేశాడు. ఇప్పుడు సొలిసిటర్ జనరల్ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్. అతను నేను విద్యార్థి నాయకులు అక్కడ. ఆ సమయంలో అతను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, నేను 9th క్లాస్ to 10th క్లాస్ మధ్యలో ఉన్నాం. ఇద్దరం స్టూడెంట్స్ తరఫున విద్యార్థి నాయకులుగా మేము చాలా ఉపన్యాసాలు చేసాం. అప్పుడు ఎవరు, పేర్ని కృష్ణమూర్తి గారు, కొనగళ్ళ గణపతి గారు, సింహాద్రి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ ఉండేవారు. అప్పుడు మేము చిన్న వాళ్ళం. మమ్మల్ని ఎరా అంటుండే ఎవరు, పేర్ని కృష్ణమూర్తి గారు. సో ఆ రోజున నా వాయిస్ బయటకు వచ్చింది. అక్కడ నుంచి ఇక్కడ వరకు తర్ఫీదు అవుతూ వచ్చాం కాబట్టి కాస్త బాగా మాట్లాడగలుగుతున్నాం. సరే, మా ఇంటలెక్చువల్ బ్రెయిన్ కన్నా కూడా వాక్ శుద్ధి ఆ భగవంతుడు ఇచ్చాడు.
ట్రైన్తో పాటు వచ్చింది. 672లో జయాంధ్ర మూమెంట్ దగ్గర నుంచి మా ప్రయాణం సాగుతుంది కాబట్టి కాస్త వినసొంపుగా కాస్త అందరూ వినాలనుకునే కంఠాలు మాకు వచ్చినాయి కాబట్టి అది ఒక అదృష్టం. వినిపించలేకపోయినా మా పార్టీలో చాలా మంది మేధావులు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు. అయినా ఇంకా ఇంటలెక్చువల్స్ కావాలి అని అనుకోవడం తప్పేం లేదు. వీ కెన్ సెర్చ్ ఫర్ దట్. దాని గురించి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. దాన్ని కూడా ఇంకా 3 సంవత్సరాల ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ లోటు ఏదైనా ఉందని అనుకుంటే దాన్ని కూడా పూర్తి చేసుకుని ముందుకు సాగుతాం. జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు మీరు ప్రయాణం చేసినట్టు సాయి ప్రతాప్ గారు కావచ్చు, లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారితో నిజంగా వెరీ సీరియస్లీ సిన్సియర్లీ జర్నీ చేసినటువంటి వాళ్ళు మీరందరూ. మీరు కరుణాకర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు పాదయాత్ర మొత్తం రాజశేఖర రెడ్డి గారితో కలిసి మీరు ప్రయాణించినటువంటి వాళ్ళల్లో మీలాగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన సానుభూతి పరులాగా కాసేపు కనిపిస్తారు. వీళ్ళందరూ ఎందుకు కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వాళ్ళని స్వాగతించలేదు? అరుణ్ కుమార్ అయితే నాకు బాగా తెలుసు. అరుణ్ కుమార్ గారు ఏంటంటే ఆయన కొద్దిగా రాజకీయాల నుంచి నిష్క్రమించుకోవాలి అనేటువంటి పద్ధతిలో ఆయన ఒక ప్రత్యేక తరహా మనిషి. అతనేమి రాజకీయాల్లో డబ్బులు సంపాదించాలి, అవి సంపాదించాలని ఆలోచన లేదు. ఆయన పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా ఉండాలి లేదు. ఆయన ఎందుకనో ఈ వాంట్స్ టు ఎగ్జిట్. కాకపోతే ఒక ప్రేక్షక పాత్ర వహించి తన అభిప్రాయాలు చెప్పాలని అనుకుంటున్నాడు. ఏ పార్టీలోనూ చేరాలని అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ అయ్యాడు. అట్లా కొనసాగుతున్నాడు. దట్ ఈజ్ మనం ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ప్రశ్న చాలా కష్టమైంది. ఎవరు ఎందుకు రాలేదనేది రాజశేఖర రెడ్డి గారితో అంత సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెంట రాలేకపోయారు అనేది డిఫరెంట్ వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిప్రాయాలు, లేదా రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనుకునే అభిప్రాయాలు, లేదా కాంగ్రెస్ పార్టీలో పుట్టాం కదా, కాంగ్రెస్ పార్టీలో పెరిగాం కదా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు ఉండాలి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఉన్నాము అనేటువంటి భావన ఏమైనా ఉంటే ఉండవచ్చు. అది వ్యక్తిగతంగా మనం చెప్పలేము. కానీ వచ్చి ఉంటే బాగుండేది అనేది అందరి అభిప్రాయం. రాజశేఖర రెడ్డి వెంటే నడిచిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వెంట నడిస్తే బాగుండని ఉంది. కానీ రాజశేఖర రెడ్డి ఈజ్ ఏ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఏ సపరేట్ పార్టీ. ఆ ఘర్షణ, ఆ ఏర్పాటు మధ్యన చాలా మంది అటు ఇటు నలిగిపోయారు. కొంతమంది ఇటు వచ్చారు, కొంతమంది అటు ఫిక్స్ అయిపోయారు. దానికి మనం ఏం విశ్లేషణ చేయలేము.